నమస్కారం. ఈరోజు వీడియోలో నేను మాట్లాడబోయేది మేనిఫెస్టేషన్. అంటే మనం సృష్టికర్త అవ్వటం. మనకి ఏం కావాలో దాన్ని సృష్టించుకోగలిగే శక్తికి, మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి సంబంధం ఉంటుంది. నేను ఆ విషయం ఈరోజు చెప్తాను. మేనిఫెస్టేషన్ అంటే ఏమిటి? అందరూ ఒకేలాగా మేనిఫెస్ట్ చేయగలుగుతారా? మీరు కొంతమందిని చూస్తే వాళ్ళు చాలా తేలిగ్గా చాలా విషయాలను వాళ్ళ జీవితంలో ఆకర్షిస్తారు. అనుకున్నవి సాధించేస్తారు. కొంతమంది ఎంత తెలివి ఉన్నా వాళ్ళకి చేయాలని వాళ్ళకి ఉన్నా గూడా వాళ్ళకి అవకాశాలు రావు. వాళ్ళు నిరూపించుకునేటువంటి పరిస్థితులు వాళ్ళకి అనుకూలంగా ఏర్పడవు. మరి అందరికీ ఒకే రకం అవకాశాలు ఎందుకు రావు? అనేది ముందు మనం అర్థం చేసుకుందాం. దానికన్నా గూడా మేనిఫెస్టేషన్ అంటే ఏంటో ముందు నేను చెప్తాను. మేనిఫెస్టేషన్ అంటే మీ లోపల ఒక ఊహ రూపంలో ఉన్నటువంటి అది ఒక కోరిక. ప్రస్తుతం మీ జీవితం ఉన్నట్టుగా ముందుకు వెళితే, ఆ కోరికకి మీ జీవితంలో స్థానం లేదు. ఎందుకంటే మీ జీవితం ఆ స్థాయిలో లేదు. మీ జీవితం ఉన్నది ఈ స్థాయిలో, మీ కోరిక ఉన్నది ఆ స్థాయిలో. దాన్ని అందుకోవాలి అంటే, ఒక రకంగా మీరు మీ శరీర స్పందనను పెంచుకోవాలి. మీకేదైతే అందట్లేదో దాన్ని అందుకునే ప్రయత్నం చేయాలి. ఎక్కడో ఉన్నదాన్ని కిందకి దింపుకోగలిగుండాలి. అంటే ఇప్పుడు మీకది ఊహా జనితమై మీలో ఉన్నదాన్ని, అది రూపుదిద్దుకోవటానికి సమయం పడుతుంది. అక్కడ మీరు సృష్టికర్త అవుతారు. దాన్ని మీరు ఈ భౌతికంలోకి తీసుకొచ్చి, దాన్ని ఇక్కడ మీరు బయటికి వ్యక్తపరచగలుగుతారు. ఉదాహరణకి మీకు ఒక పుస్తకం రాయాలని ఉందనుకుందాం. ఆ పుస్తకం రాయాలన్న కోరిక మీలో ఉంది. కాకపోతే పుస్తకంలో ఏం రాయాలో మీకు తెలీదు. మీకు అది ఇంకా ఊహ రూపంలో ఉంది. ఆ ఊహ ఇంకా సరిగ్గా రూపుదిద్దుకోలేదు. కాబట్టి మీరిప్పుడు మేనిఫెస్ట్ చేయలేరు. మీ శరీర స్పందన పెరిగి, అది ఏంటో మీకు కంటికి స్పష్టంగా కనిపించాకే మీరది రాయగలుగుతారు. నేనిప్పుడు పుస్తక ఉదాహరణ ఇచ్చాను. మీకు కావాలంటే ధనం, భాగ్యం, పేరు, పరపతి లేదంటే ఏదైనా ఒక విద్య మీద పట్టు, ఇలా చాలామంది చాలా రకాలమైనటువంటి విషయాల్ని మేనిఫెస్ట్ చేయాలని కోరిక వాళ్ళల్లో ఉంటుంది. కొన్ని కోరికలు మనం ఆధ్యాత్మికంగా ఎదిగాక భూమి మీద మనం ఏం పనైతే చేయాలో దానికి తగ్గట్టుగా ఉంటాయి. కొన్ని కోరికలు మనకి అది మన వ్యక్తిత్వం బట్టి. కొన్ని కొన్ని వ్యక్తిత్వాలు కొన్ని కొన్ని విషయాల మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది. అవి మీ జీవితంలోకి చాలా తేలిగ్గా వస్తాయి. అది వేరే వాళ్ళు ఎంత ప్రయత్నించినా వాళ్ళకది వెళ్ళదు. తర్వాత ఇంకో విషయం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనిషి శరీర స్పందన, ఆధ్యాత్మిక ఎదుగుదల, భాగ్యాన్ని గాని, పై స్థాయి సృజనాత్మకత కానీ, ఏదైనా గూడా సరైన రీతిలో ఆకర్షించగలిగేటువంటి శక్తి అనేది మనిషికి స్పందన పెరిగే కొద్దీ మనిషికి తేలిగ్గా అవి అందుబాటులోకొస్తాయి. నేనిక్కడ మేనిఫెస్టేషన్ అంటే మనకి సహజంగా మనకి తాత ముత్తాతల నుంచి వచ్చే ఆస్తి, లేదు అంటే కొంతమంది తప్పుడు దారిలోకెళ్ళి డబ్బులు సంపాదించేస్తారు. అదంతా మేనిఫెస్టేషన్ కాదు. మేనిఫెస్టేషన్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీకు ఊహలో ఒక జనయించిన ఒక విషయాన్ని మీరది నిజం చేసుకోదలుచుకున్నారు. ఆ నిజం చేసుకునేటువంటి స్ఫూర్తి, ఆ చేయగలిగేటువంటి శక్తి మీకు కిందని స్థాయి నుంచి రాదు. అది పై స్థాయి నుంచి వస్తుంది. ఒక రకంగా మీకు ఆ విశ్వం మీకు లేదంటే ఆ దేవుడు మీకు అది చేయగలిగేటువంటి శక్తిని మీకివ్వాలి. లేదంటే మీరు ఆ స్థాయికి వెళ్తే గాని మీరది చేయలేరు. అది సరైన మార్గంలో. అది మేనిఫెస్టేషన్. సో, ఈరోజు నేను దాని గురించి మాట్లాడతాను. ఇప్పుడు మేనిఫెస్టేషన్ అంటే అందరూ చేయాలి అని ఈ మధ్యన తెగ వీడియోస్ చూస్తున్నా ఆన్‌లైన్ చాలామంది మేనిఫెస్టేషన్ మీద వీడియోస్ చేస్తున్నారు. కొంతమందికి ఇల్లు కావాలి, కొంతమందికి ఉద్యోగం కావాలి, కొంతమందికి పెళ్లి కావాలి, కొంతమందికి ఏదో వ్యాపార అవకాశాలు కావాలి. వాళ్ళని వాళ్ళు 10 మందికి నిరూపించుకోవడానికి ఒక అవకాశం కావాలి. ప్రేమ అనేది కూడా మేనిఫెస్ట్ చేసుకుంటారు. సో, రకరకాల కోరికలు చాలామందికుంటాయి. అయితే ఇక్కడ మీరొక డయాగ్రామ్ చూస్తున్నారు. దీంట్లో కింద భాగం ఫిజికల్ అని రాసా. అంటే భౌతిక లోకం, భౌతిక ఈ శరీరం ఇది. దాని వెనక మనకి ప్రాణమయ కోశం అనేది ఉంటుంది.
ఈ ప్రాణమయ కోశం ఏమిటి అంటే మన దేహంలో ఉండేటువంటి ప్రాణ కదలికలు అని అనుకుందాం. లైఫ్ ఫోర్స్ అండ్ ఎలిమెంట్స్, ఇది మన ప్రాణమయ కోశం. తర్వాత మనోమయ కోశం అంటే అది ఎమోషనల్ బాడీ. దాని లోపల విజ్ఞానమయ కోశం, అది మెంటల్ బాడీ, థాట్ బాడీ. ఇక్కడి నుంచే మనకు ఆలోచనలు అనేవి వస్తాయి. దాని లోపల ఆనందమయ కోశం అంటే స్పిరిచువల్ రెల్మ్ అని అనుకోండి. ఇలాగా ఇన్ని మీకు కోశాలు అనేవి మనకు ఉంటాయి. నేను తరచూ ఈ కోశాల గురించి మాట్లాడుతూనే ఉంటాను. కాబట్టి ఒక మామూలు మనిషికి తన లోపల ఇన్ని పొరలు ఉన్నాయని సంగతి తెలియదు. తనకి భౌతికంగా ఈ స్థాయి నుంచే ఆలోచిస్తున్నాడు. మనం ఏ స్పందనలో అయితే పుడతామో అదే స్పందనలో జీవితాంతం ఉండటానికి మన శరీరం, మనసు తయారై ఉంటాయి. మన ఆలోచన స్థితి, ఆలోచించే విధానం కూడా ఆ స్థాయి వరకే ఉంటుంది. మన ఆధ్యాత్మిక సాధన చేసేది ఎందుకు? శరీర స్పందన పెంచుకోవటానికి. మీరు చేసే పూజలు అవ్వచ్చు, జపాలు అవ్వచ్చు, తపాలు అవ్వచ్చు, ఉపవాసాలు ఉంటాం మనం. ఏదైనా కూడా ఆధ్యాత్మికంగా మన స్పందన పెంచుకోవటానికి. ఆధ్యాత్మిక స్పందన పెరిగినప్పుడు ఏంటంటే ఒక రకంగా మన కర్మానుసారంగా మన జీవితం ఏదైతే ముందుకు కదలాలో మనం కొన్ని చోట్ల కర్మ అనేది తెంచుకుంటున్నాం. ఆ స్థాయి స్పందన నుంచి తెంచుకుని పై స్థాయికి వెళ్తున్నాం. కాబట్టి ఇప్పుడు మీ జీవితం ముందు నిర్ణయింపబడినట్టుగా ముందుకెళ్ళదు. అది కొద్దిగా ట్రాక్ మారుతోంది, పై స్పందనలోకి వెళ్తోంది. అలాగా ఆధ్యాత్మిక ప్రక్రియలో మనం ఒక స్పందన స్థాయి నుంచి ఇంకో స్పందన స్థాయికి అలా క్రమేపీ పెరుగుతూ ఉంటాం. అలా పెరుగుతున్నప్పుడు మీకు మీ దేహంలో ప్రాణ కదలికలు, ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మీకు అనుభవంలోకి రావటం, ఇవన్నీ అక్కడే వస్తాయి. అంటే మీరు అక్కడ ప్రాణమయ కోశంలో ఎక్కువ ఉన్నారనమాట. ఆ ప్రాణమయ కోశంలో ఎక్కువ పనిచేస్తున్నప్పుడు మీకు భావోద్వేగాలు బయటికి రావటం, అంతేకాకుండా మీకు మీ థాట్ బాడీ అంటే మీ మానసికంగా ఎన్నో ఆలోచనలు రావటం, ఆలోచనలను తగ్గించుకునేటువంటి ప్రయత్నం మీరు చేయటం, ఇవన్నీ కలగలిసి జరుగుతాయి. ఈ ప్రక్రియ అలా జరుగుతుంది. అయితే అన్నింటికన్నా పైన మీకు స్పిరిచువల్ అని ఉంటుంది. స్పిరిచువల్ అనేది మీ ఆనందమయ కోశం అనుకోవచ్చు. ఆనందమయ కోశం ఎక్కడ అంటే ఈ భాగంలో ఉంటుంది, గుండె భాగంలో ఉంటుంది. మనం సృష్టికర్తలు అవ్వటం, మనలో సృజనాత్మకత పెరగటం, మనం మేనిఫెస్ట్ చేసుకోగలిగేటువంటి శక్తి ఆ స్థాయిలో ఉంటుంది. మనం కింద స్థాయి నుంచి నేను ఏదో చెయ్యాలి అని అనుకుంటాం. కాకపోతే మన జీవితం ఉన్నది ఉన్నట్టుగా అలా ముందుకు వెళ్తే మనకు అది చేసే అవకాశం మనకి రాదు. అనుకోని అవకాశాలు మనకి రావు. కానీ ఎప్పుడైతే మీలో ఉన్న చైతన్య శక్తి ఆ స్థాయి వరకు లోపల దాకా వెళ్తుందో ఆ స్థాయిలో మీరు మీ విధిని మార్చుకోగలిగే శక్తి మీకు వస్తుంది. ఎందుకంటే మీ శరీర స్పందన పెరుగుతుంది. మీకున్నటువంటి వ్యక్తిగత స్వాతంత్రానికి మీరు మేనిఫెస్ట్ చేయగలిగే శక్తి కూడా సంబంధం ఉంటుంది. ఎక్కువగా బాధల్లో కుమిలిపోతూ బ్రతికేవాళ్ళు, పక్క వాళ్ళని చూసి ఈర్ష్యపడిపోతూ బ్రతికేవాళ్ళు, దుఃఖంలో ఉండేవాళ్ళు, ఇతరుల మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు, వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకోలేని వాళ్ళు, పీడింపబడి ఉన్నవాళ్ళు, దురదృష్టవంతులు, లేదంటే వాళ్ళకి ఏమైనా వేరే సమస్యలు ఉండొచ్చు. దాని మూలంగా వాళ్ళు వ్యక్తిగత స్వేచ్ఛని వాళ్ళు అనుభవించట్లేదు. వ్యక్తిగత స్వేచ్ఛ లేనివాడు ఏది మేనిఫెస్ట్ చేయలేరు. ఎందుకంటే మన వ్యక్తిగత స్వేచ్ఛకి మన మేనిఫెస్టేషన్ పవర్కి సంబంధం ఉంటుంది. వ్యక్తిగత స్వేచ్ఛ పెరిగే కొద్దీ, వ్యక్తిగత స్వేచ్ఛ అంటే బయట విచ్చలవిడిగా బ్రతకటం అని కాదు నేను చెప్పేది. ఇక్కడ వ్యక్తిగత స్వేచ్ఛ అంటే అర్థం ఏమిటి అంటే మన జీవితానికి మనం బాధ్యత ఎక్కువ తీసుకోవటం, మన శరీర స్పందనను పెంచుకునేటువంటి ప్రయత్నం మనం చేయటం, కర్మ బంధనాల్లోంచి బయటికి రావటం. ఒక స్థాయిలో మన శరీర స్పందన ఎంత పెరిగిపోతుందంటే ఇంకా మన మీద కర్మ మలం అనేది ఉండదు. అది వెళ్ళిపోతుంది మన జీవితంలోంచి. అది ఎలా అవుతుంది అంటే మనకి చాలా పై స్థాయి స్పందనకి వెళ్ళినప్పుడు కారణ దేహంలో ఎన్నో జన్మాల మీ కర్మ దగ్ధం అయిపోతుంది. మీకు అది ఒక నలుపు విడిచి వెళ్ళిపోతున్నట్టుగా మీకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీరు కర్మ నుంచి కూడా మీరు విముక్తులు అయిపోతున్నారు. ఇంకా మీలో స్వేచ్ఛ పెరిగిపోతుంది. పెరిగే కొద్ది ఆఖరిలో మనిషి ఏంటంటే ఒక సాక్షి మాత్రంగా జీవితాన్ని చూసి బతకగలిగేటువంటి శక్తికి వచ్చేస్తాడు. అతనికి ఇంకా నేను నాది అనేది అంతగా ఒక మామూలు మనిషికి ఉన్నంతగా ఉండదు. అంటే ఇతను ఒక మామూలు స్థాయి నుంచి విశ్వాత్మగా మారిపోతాడు. అంటే ఈ స్థాయి నుంచి బ్రతుకుతాడు, గుండె స్థాయి నుంచి.
ఆ బ్రతికినప్పుడు ఏమవుతుందంటే అతను అక్కడ సృష్టికర్త అవుతాడు. చాలా విషయాలు అతను సృష్టించుకోగలుగుతాడు. ఆ శక్తి ఆ మనిషికి అక్కడ వస్తుంది. ఎందుకంటే ఆ స్పందన ఎక్కువ. కాబట్టి మనిషికి వ్యక్తిగత స్వేచ్ఛ వచ్చే కొద్దీ అక్కడ బుద్ధి ఏం చెప్తోందో దాని మాట విని ఎంత స్వేచ్ఛ వచ్చినా దాన్ని దుర్వినియోగం చేయకుండా మనిషిలో ఒక రకమైనటువంటి నిరాడంబరత, ఒక అణకువ అనేది ఉన్నప్పుడు అతను ఇంకా ఇంకా సృష్టించగలుగుతాడు. అహంకారపరుడు ఒక స్థాయి తర్వాత సృష్టించలేడు. అహంకారం మనిషిని మళ్ళీ తక్కువ స్పందనలోకి తీసుకొచ్చేస్తుంది. మీరు చాలా మందిని చూస్తారు. చాలా వాళ్ళు మేనిఫెస్ట్ చేయగలుగుతారు. ఒక స్థాయిలో వాళ్ళకి చాలా అహంకారం వచ్చేస్తుంది. లేదంటే వాళ్ళకి వ్యసనాలు వచ్చేస్తాయి. ఈ 2 వచ్చేసినా మళ్ళీ మనిషి స్పందన పడిపోతుంది. వాళ్ళు ఇంకా మేనిఫెస్ట్ చేయలేకపోతారు. అవకాశాలు పోగొట్టుకుంటారు వాళ్ళు జీవితంలో వచ్చేవి. అయితే మనిషి మేనిఫెస్ట్ చేయగలగటానికిను, తన ఆత్మ పరిణతి దానికి కూడా సంబంధం ఉంటుంది. అది ఎలాగో చెప్తాను. ఇప్పుడు మనకి భూమి మీద మనుషులు కనిపిస్తారు గానీ, ప్రతి మనిషి చాలా స్థాయిల్లో ఉన్నారు ఆత్మ పరిణతిలో. కొన్ని కొత్త ఆత్మలుంటాయి. అంటే గత జన్మలో జంతువులుగా ఉండి, లేదంటే ఈ మధ్యనే కొన్ని మనిషి జన్మలెత్తి అలా ఉన్నటువంటి ఆత్మలుంటాయి. మీకు జంతువుల్లో పై చక్రం అన్నిటికన్నా పైది మూలాధార చక్రం. అది తెరుచుకున్నప్పుడు తర్వాత జన్మలో అవి మనిషిగా పుడతాయి. పుట్టడం మనిషిగా పుడతాయి గానీ, జంతు ప్రవృత్తులు చాలా ఉంటాయి మనిషిలో. చాలా మందిలో వ్యక్తిత్వ దోషాలనేవి ఉంటాయి. ఇలా చాలా కొన్ని వందల జన్మలు ఎత్తుతారు. ఎత్తాక ఒక వ్యక్తిత్వం ఏర్పడి మంచి, చెడు అనేది ఒకటి ఆ దిశగా ముందుకు వెళ్తారు. అయితే కొత్తలో వీళ్ళకి ఏంటంటే కర్మ అనేది ఉండదు. ఎందుకంటే జంతు స్థాయి నుంచి ముందు మనిషి జీవితం అనేది వచ్చినప్పుడు వీళ్ళల్లో అంత విచక్షణ ఉండదు. బుద్ధి అంతగా పనిచేయదు. వీళ్ళకేమో కర్మ కూడా లేదు. కర్మ లేదు కాబట్టి వీళ్ళకి చాలా అవకాశాలు వచ్చేస్తాయి. కానీ వీళ్ళలో బుద్ధి, విచక్షణ సరిగ్గా పనిచేయదు కాబట్టి వీళ్ళు అంతా చెడు మార్గంలో డబ్బులు సంపాదించడం చాలా తేలిగ్గా వీళ్ళకి చెడు మార్గాల్లో డబ్బులొచ్చేయటము, ఇతరులది దోచుకోవటము, పైగా కర్మ అనేది ఇంకా ఏర్పడలేదు కాబట్టి ఎంత ఏం చేసినా వీళ్ళకి శిక్షలు పడవు. వీళ్ళు కొన్ని జన్మలెత్తాక కొంత కర్మ మూటకట్టుకున్నాక అప్పుడు వాళ్ళకి శిక్షలు పడటం అనేది మొదలవుతుంది. మనం ఇలా ఎన్నో వందల వేలు జన్మలెత్తాక మనకి చాలా కర్మలు మూటకట్టుకున్నాక మన ప్రాణమయ కోశంలో ప్రాణం సరిగ్గా ప్రవహించదు. ఇక్కడ ఏమవుతుంది మనిషి ఆధ్యాత్మికంగా ఎదిగి ఉన్నాడు. ఎన్నో జన్మలు పుట్టి ఉన్నాడు కాబట్టి. కానీ ప్రాణ కదలికలు సరిగ్గా ఉండకపోవటం వలన అడ్డంకులు ఉండటం మూలంగా అతను మేనిఫెస్టేషన్ చేయలేడు. అతను ఏదైనా కోరుకున్న డబ్బు ఉండదు. అంటే ఇప్పుడు ఈ మనిషిలో బుద్ధి ఉంది, తెలివి ఉంది, సంస్కారం ఉంది, జ్ఞానం ఉంది, గుణం ఉంది. కానీ డబ్బు సంపాదించలేకపోతున్నాడు. తప్పుడు పనులు చేయడానికి మనసొప్పదు. సరైన మార్గంలో సంపాదించాలనుకుంటాడు. ఎన్నేళ్ళైనా కూడా అతనికి సరిగ్గా సంపాదన రాదు. అలా ఎందుకుంటుంది అంటే అతనికి ఇప్పుడు సరైన ఒక ఆత్మ పరిణతి అని ఒక స్థితికి వచ్చాడు కాబట్టి అతనికి ఇప్పుడు చెడు మార్గంలోకి వెళ్ళాలని ఉండదు. లోపల అంతరాత్మ అనేది ఎక్కువగా మాట్లాడుతోంది ఆ మనిషితో. కాబట్టి చెడు వైపు వెళ్ళాడు. సరైన మార్గంలో డబ్బు రావాలి అంటే ముందు శరీరంలో ఉన్నటువంటి ఆ అడ్డంకులు ఏవైతే ప్రాణమయ కోశంలో ఉన్నాయో అవి శుభ్రం పడాలి. ఈ మనిషి చేసే ఆధ్యాత్మిక సాధనలన్నీ శుభ్రం పట్టడానికి వెళ్తాయి. వెళ్ళేసరికి ఆ అడ్డంకులు పోవటానికి చాలా ఏళ్ళు పడతాయి. అలా అయినప్పుడు ఏంటంటే ఎట్నుంచి ఏ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం తక్కువ. అప్పుడు ఆ మనిషి చాలా బాధపడతాడు. అది తాత్కాలికం. మళ్ళీ కొన్నేళ్ల తర్వాత అతను మళ్ళీ కోలుకుంటాడు. మళ్ళీ నిలదొక్కుకుంటాడు. అది తర్వాత సంగతి. కాకపోతే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చే వాళ్ళకి ఇది తప్పనిసరి. ముఖ్యంగా మూలాధార చక్రం తెరుచుకునే సమయంలో చాలామంది చాలా ఎక్కువగా ధనం కోసం చాలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి వస్తాయి అవకాశాలు. తప్పుడు మార్గాలు సంపాదించే అవకాశాలు వస్తాయి కానీ వాటిని వాళ్ళు తిరస్కరిస్తారు. తిరస్కరించి నేను ఇలా బ్రతకను, సరైన మార్గంలోనే డబ్బు సంపాదిస్తాను. అది కూడా ఒక పరీక్ష లాంటిదే ఈ ప్రాసెస్‌లో. ఎప్పుడైతే మీకు ఆ ప్రాణ నాడుల్లో అంతా బాగా ప్రవహిస్తుందో, ఇంకా లోపల రెసిస్టెన్స్ అనేది లేదో, చాలా తేలిగ్గా భాగ్యాన్ని గానీ, వాళ్ళు తెలివిని గానీ, పై స్థాయి స్పందనని గానీ, దానికి సంబంధించినటువంటి సిద్ధులు గానీ అన్నీ వీళ్ళకొస్తాయి తేలిగ్గా. మనిషి సహజ గుణం ఏమిటి అంటే
భాగ్యాన్ని ఆకర్షించగలిగేటువంటి కూడా మనిషిలో సహజంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషి దేహంలో ఇక్కడ లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది. కాబట్టి అది మీ సహజ గుణం. మరి ఎందుకు ఆకర్షించలేకపోతున్నాము అంటే మన నాడుల్లో ఈ అడ్డంకులు ఏంటంటే ప్రాణ ప్రవాహం అనేది సరిగ్గా ఉండదు కాబట్టి మనకి ఈ అడ్డంకులు తొలగిపోయేంత వరకు విశ్వంలో ఉన్నటువంటి మీకు విశ్వంలో దెర్ ఇస్ అబండెన్స్. అబండెన్స్ అంటే దేనికి లోటు లేనటువంటి ఒక స్థితి విశ్వంలో ఉంది. అది ప్రతి మనిషి సహజ గుణం. కానీ వాళ్ళ కర్మ ఫలితంగా వాళ్ళకి ప్రాణమయ కోశంలో ఉన్నటువంటి అడ్డంకులు వాటి మూలంగా వాళ్ళు దాన్ని ఆకర్షించలేరు. ఎప్పుడైతే మన ప్రాణమయ కోశంలో ఆ ప్రవాహం అనేది సరిగ్గా అవుతుందో మనం మన దేహంలో ఉన్నటువంటి కర్మని చాలా మటుకు క్షయం చేసుకుంటాం. చాలా తేలిగ్గా మనం సరైన మార్గంలో చాలా ఎక్కువగా మనకి అది ధనం అవ్వచ్చు, అవకాశాలు అవ్వచ్చు, మనం చేయగలిగేటువంటి పనులు అవ్వచ్చు, పేరు అవ్వచ్చు, పరపతి అవ్వచ్చు, అన్నీ చాలా ఎక్కువగా వస్తాయి. దానికి కారణం ప్రాణమయ కోశంలో ప్రవాహానికి అడ్డు లేకపోవటం. మన ఆలోచనలు, మన నమ్మకాలు ఇవే అడ్డు అక్కడ. వాటిని మనం తీసేస్తాం. తీసేసే కొద్దీ మనం స్వతంత్రులం అవుతాం. స్వతంత్రులం అయ్యే కొద్దీ మనలో సృష్టించగలిగేటువంటి శక్తి పెరుగుతుంది. ఎందుకంటే అప్పుడు మీ చేతనా స్థితి ఇక్కడి నుంచి పనిచేస్తుంది. పైగా ఆధ్యాత్మిక జాగృతి జరిగే వాళ్ళకి కొన్ని కొన్ని దశల్లో అనేది వాళ్ళ దేహం మీద దిగుతూ ఉంటుంది. అంటే ఇది విశ్వ నుంచి శక్తిపాతం అవ్వచ్చు, గురువుల నుంచి వచ్చేటువంటి శక్తిపాతం అవ్వచ్చు. మీకు ఒంటి మీదకి ఏదో దిగుతున్నట్టుగా అనిపిస్తుంది. అది మనకి కొత్తలో తెలియదు. కొత్తలో కొద్దిగా తక్కువగా ప్రవాహం ఉన్నప్పుడు మనం దాన్ని పసిగట్టలేము. ఒక స్థాయిలో చాలా ఎక్కువగా మన మీదకి ఏదో ఒక శక్తి వచ్చి పడుతోంది. అప్పుడప్పుడు ఇది కాంతి రూపంలో, అప్పుడప్పుడు కొద్దిగా మీకు ఎలక్ట్రికల్‌గా ఏదో మీద పడుతున్నట్టుగా, ఏదో దుమ్ములాగా లేదంటే ఏదో ఒక జల్లులాగా మీ మీద పడుతున్నట్టుగా మీకు అనిపిస్తుంది. ఇది మనకి అవుతున్నప్పుడు ఏంటంటే మన శరీరంలోకి ప్రాణ అనేది దిగుతోంది విశ్వం నుంచి. ఆధ్యాత్మిక ప్రయాణంలో మన దేహం మీదకి ఇట్లా ప్రాణ అనేది దిగినప్పుడు ఏమవుతుందంటే ఆ సమయంలో ఇంచుమించుగా ఆ సమయం తర్వాత ఒక ఏడాది, 2 ఏళ్ళు ఎంత ప్రాణం దిగిందనే దాన్ని బట్టి మీకు జీవితంలో చాలా కొత్త అవకాశాలు వస్తాయి ఆ దశలో. ఆ దశ అయిపోయాక మళ్ళీ వచ్చిన అవకాశాలన్నీ పోతాయి. ఎందుకంటే ఒక దశలో మనం బయటికి రావాలి, 10 మందితో కలవాలి, పని చేయాలి. ఒక దశలో మన లోపల జరిగేటువంటి రసాయన మార్పులకి మనం ఒంటరిగా ఉండాలి. ఆ ఒంటరిగా ఉండాలి అన్నప్పుడు మనకప్పుడు ఏది అచ్చిరాదు. మనం ఎవరితో కలవడానికి ఇష్టపడము. మనం ఏదో ఒంటరిగా వెళ్ళిపోయి ఇంట్లో 10 మంది ఉన్నా కూడా ఒంటరిగా వెళ్ళి మనం ఏదో మన పనిలో మనం ఉండాలి. ఎవరితో కలవటానికి దేనికి మనం ఇష్టపడం. అలా బతికే ప్రయత్నం చేస్తాం చాలా ఏళ్ళు. ఈ ప్రక్రియలో ఏంటంటే ఆనంద స్థితులని, మళ్ళీ కుంచిత స్థితులు అనేవి మనం తరచుగా అనుభవిస్తూ ఉంటాం. ఆనంద స్థితుల్లో మీకు అవకాశాలు ఎక్కువ వస్తాయి. ఆనంద స్థితులు మీరు అనుభవించే ముందు మీ శరీరం మీదకి ప్రాణం అనేది దిగుతుంది. ఎందుకంటే ఈ టాప్ డౌన్ అవేకనింగ్ ప్రక్రియలో, ఆధ్యాత్మిక ప్రక్రియలో చాలా సార్లు మీ మీదకి శక్తిపాతం అనేది జరుగుతుంది. మీరు అది పసిగట్టినా పసిగట్టకపోయినా కూడాను. అప్పుడు మనకి దానికి తగ్గట్టుగా మనం దశలు అనేవి అనుభవిస్తాం. నేను గతంలో ఒక వీడియో చేశాను. ఆధ్యాత్మిక జాగృతిలో ఆనంద స్థితులు, సంకోచ స్థితులు అని. దానికి లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను. ఆ వీడియో గనుక చూసారంటే నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. ఇది ఒక ఆధ్యాత్మికంగా ఎదిగే మనిషి యొక్క పరిస్థితి. మరి చాలా మందికి ఆధ్యాత్మిక జాగృతి అనేది జరగట్లేదు. మామూలుగా బ్రతికేస్తున్నారు. మరి అలాంటి వాళ్ళు మేనిఫెస్ట్ గలుగుతారా అంటే నేను ఇందాక చెప్పా. కొత్త ఆత్మలకి తేలిగ్గా అన్నీ వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా కర్మ అనేది లేదు అక్కడ. కొన్ని జన్మలు ఎత్తాక ఆ ఆత్మకి ఏంటంటే కొంత కర్మ, మంచి చెడు అనేది ఉండేసరికి అక్కడి నుంచి వాళ్ళకి వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళు మేనిఫెస్ట్ చేసుకోగలుగుతారు. అంటే వాళ్ళ కర్మకి అనుకూలంగా ఉన్నది వాళ్ళు మేనిఫెస్ట్ చేసుకోగలుగుతారు. వీళ్ళల్లో కూడా వీళ్ళు ఎక్కువగా కొన్ని ప్రక్రియల ద్వారా ఎక్కువగా గుండె మీద గనక వాళ్ళు ఫోకస్ చేసి కొన్ని యాక్టివిటీస్ లాంటివి చేస్తే వీళ్ళు కూడా మేనిఫెస్ట్ చేయగలుగుతారు కొన్ని కొన్ని దశల్లో వాళ్ళ జీవితంలో. అంటే వీళ్ళ ఆధ్యాత్మిక ప్రక్రియ జరగకపోయినా కూడా మేనిఫెస్ట్ చేయగలుగుతారు. ఇప్పుడు మీకు ఈ చక్రానికి సంబంధించినటువంటి లక్షణాలు అంటే అనాహత చక్రం చుట్టూ ఉన్నటువంటి అక్కడ ఉండేటువంటి శక్తికి
కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఏంటి? భక్తి, ఉదారత, క్షమాగుణం, ధైర్యం, నిజాయితీ, సాక్షి మాత్రంగా చూసి బతకగలగటం. ఒక చిన్న పిల్లల్లో ఉండేటువంటి అమాయకత్వం ఉంటుంది చూడండి. బయట సృష్టిని అబ్బురంగా చూస్తూ ఉంటారు. అలా ఉండగలిగేటువంటి శక్తి, నిరాడంబరం, తర్వాత అణకువతో బ్రతకగలిగేటువంటి శక్తి. ఇవన్నీ మీకు ఇక్కడ లక్షణాలు. ఆ మనిషి కనుక అంటే అలాంటి లక్షణాలు వాళ్ళ జీవితంలో పెంపొందించుకుని, అంటే వాళ్ళు ప్రయత్నపూర్వకంగా నేను నా జీవితంలో నన్ను పీడించిన వాళ్ళని నేను క్షమించేస్తాను. ఇది అనుకున్నంత తేలిక కాదు. ఉత్తి మాట కాదు. అది నిజంగా ఆ మార్పు మనిషిలో రావాలి. సహజంగా ప్రేమించగలిగేటువంటి తత్వం. ఇలాంటి గుణాలున్న వాళ్ళు ఎక్కువగా ఈ భాగం నుంచి బ్రతుకుతారు. వాళ్ళ చేతన స్థితి ఇక్కడ పనిచేస్తుంది. వాళ్ళు తేలిగ్గా మేనిఫెస్ట్ చేయగలుగుతారు. వాళ్ళ ఆధ్యాత్మిక జాగృతి కాకపోయినా కూడా చేయగలుగుతారు. ముఖ్యంగా ఎవరైనా ఒక పని ఆనందంగా చేస్తారు చూడండి. ఆ పనిలో ఫలాపేక్ష వాళ్ళకి వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు. కాకపోతే నాకు ఆ పని చేయడం ఇష్టం అనే పనిని ఎంతో ఇష్టంగా చేస్తారు చూడండి. వాళ్ళు చాలా తేలిగ్గా మేనిఫెస్ట్ చేయగలుగుతారు. దానికి కారణం ఏంటంటే, ఆ రకంగా బ్రతకగలిగే వాళ్ళకి శరీర స్పందన పెరిగి ఉంటుంది. చాలా మందికి ఇంటి పని చూస్తే వాళ్ళు ఇంటి పని చేయడం ఏంటి, ఇది చులకన అనే ఒక భావంతో ఉంటారు. కొంతమంది ఇంటి పని ఎంతో ఆనందంగా చేస్తారు వాళ్ళు. ఇప్పుడు బట్టలు మడత పెట్టడం అవ్వచ్చు, గిన్నెలు తోమటం అవ్వచ్చు. ఇంతకన్నా మనకి చాలా మంచి పని ఇంకోటి లేదన్నట్టు చేస్తారు వాళ్ళు. అంతే దీక్షతో, అంతే ఒక ఆనందంతో ఆ పని చేస్తారు. వాళ్ళకి ఫలాపేక్ష కూడా ఉండదు అక్కడ. అక్కడ ఏంటంటే ఆ పని చేయటమే వాళ్ళకి ఆనందం. ఆ రకం దృక్పథం గనక మనిషిలో ఉంటే ఇలాంటి వాళ్ళు తొందరగా మేనిఫెస్ట్ చేయగలుగుతారు. అంతేకాకుండా మీరు చేసే పని గనక మీరు ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక అది మీ మిషన్ అనుకోండి. మీరు భూమి మీద తర్వాత ఆ పని చేస్తూ బ్రతకాలనుకోండి. అప్పుడు మీరు దానికి అనుకూలంగా ఏమన్నా మేనిఫెస్ట్ చేయదలుచుకుంటే చాలా తొందరగా అది మేనిఫెస్టేషన్ వచ్చేస్తుంది మీకు. ఒక మనిషి కింద ఫిజికల్ లేయర్‌లో బ్రతికినప్పుడు ఏమవుతుందంటే అతని శరీర స్పందన అంత ఉండదు. అతనికి తన లోపల సృష్టించుకోగలిగేటువంటి శక్తి ఉందన్న గ్రహింపు కూడా ఆ మనిషిలో ఉండదు. అతను బయట లోకమే నిజం అనుకుని బ్రతికేస్తూ ఉంటాడు. ఒక స్థాయిలో మనం బయట లోకాన్ని ప్రశ్నించటం, మనల్ని మనం ప్రశ్నించుకోవటం అన్నీ చేసినప్పుడు మన లోపల ప్రాణ కదలికలు, పంచభూతాల్లో మార్పులు, మనకి పంచభూతాలు మనకి చక్రాల్లో ఉంటాయి. అవి మారుతాయి. అవి మారటం మూలంగా మనకి మానసికంగా మనకి లోపల చాలా మార్పులనేవి జరగటం. ఈ మార్పులనేవి జరుగుతున్నప్పుడు ఏంటంటే మన దేహంలో శక్తి కింద నుంచి పైకేసే ప్రవాహం అనేది చాలా జోరుగా అది శక్తి పుంజుకుంటుంది. అలా పైకెళ్ళే కొద్దీ మన లోపల ఉన్నటువంటి ఆధ్యాత్మిక చైతన్య శక్తితో మనకొక అనుసంధానం అనేది ఏర్పడుతుంది. ఆ స్థాయిలో మనకలా అయినప్పుడు మనం తేలిగ్గా సృష్టించుకోగలుగుతాము. ఇక్కడ బొమ్మ చూడండి. ఆరిక్ ఫీల్డ్. ఈ ఆరిక్ ఫీల్డ్ అంటే కింద నుంచి పైకి ఇట్లా ఇలా తిరుగుతుంది. దేహం చుట్టూ తిరుగుతూ మళ్ళీ కింద నుంచి పైకి ఇలా కింద నుంచి పైకేసి బలంగా ప్రవహిస్తున్నప్పుడు ఏంటంటే ఇది ఒక వంతెన లాంటిది. మీ భౌతిక లోకం నుంచి మీ లోపల పై స్పందన శక్తి, ఆధ్యాత్మిక లోకాలకి ఇది ఒక వారధి లాంటిది. ఆ వారధి గనుక మీ లోపల ఏర్పడితే మీరు తేలిగ్గా మేనిఫెస్టేషన్ చేయగలుగుతారు. అందుకనే మీరు చాలామంది ఆధ్యాత్మిక ప్రక్రియ పూర్తయిపోయిన వాళ్ళు గనుక వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూస్తే వాళ్ళు చాలా పెద్ద పెద్ద విషయాలు చాలా అవలీలగా చేయగలుగుతారు. వీళ్ళలో కొంతమంది వేదాంతులు అవుతారు. కొంతమంది బయట ప్రవచనాలు ఇవ్వగలుగుతారు. కొంతమంది విజ్ఞానం లేదంటే జ్ఞానానికి సంబంధించిన ఏదో ఒక విషయాల మీద వీళ్ళకి పట్టనేది వస్తుంది. రకరకాల కళల్లో వీళ్ళకి ప్రవేశం అనేది ఉంటుంది. వాళ్ళు అనుకున్నది వాళ్ళు చేయగలుగుతారు. ఆశ్రమాలు పెట్టగలుగుతారు. లేదంటే ఏదైనా వాళ్ళు ఒక వ్యవస్థని స్థాపించాలి అంటే స్థాపించగలుగుతారు. ఒక సంస్థని స్థాపించగలుగుతారు. ఇవన్నీ చేయగలుగుతారు. వాళ్ళలో శక్తి అలా వస్తుంది. వాళ్ళు అనుకున్న దానికి తగ్గట్టుగా బయట నుంచి కూడా వాళ్ళకి చేయూత అనేది సృష్టి ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చేసే పని వాళ్ళ మిషన్‌తో సంబంధించిన పని కాబట్టి వాళ్ళు తేలిగ్గా మేనిఫెస్ట్ చేయగలుగుతారు ఏదైనా కూడాను. సో, మన లోపల కింద నుంచి పైకేసి ప్రవహించేటువంటి శక్తి మనల్ని తేలిగ్గా మేనిఫెస్టేషన్ కేసి తీసుకెళ్తుంది. అలా పైకేసి ప్రవహించాలి అంటే
మనిషిలో ఒక ధైర్యంతో కూడినటువంటి ఆత్మవిశ్వాసము, ఒక పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్ అనేది మనిషిలో ఉండటం చాలా ముఖ్యం. అది ఉన్నవాళ్ళు అంటే మన జీవితంలో సమస్యలను సమస్యలుగా చూడకుండా వాటిలోంచి ఏదో నేర్చుకునే ఒక అనుభవంలా చూసినా, ఒక ఛాలెంజ్‌లా తీసుకున్నా గూడా మీలో మేనిఫెస్టేషన్ శక్తి పెరుగుతుంది. తర్వాత ఆధ్యాత్మిక ఎదుగుదల, మన స్వస్థత అనేది మనకి ఎన్నో జన్మల కర్మ నుంచి స్వస్థత అనేది రావటం, ఈ మేనిఫెస్టేషన్ ఇవన్నీ కలగలిసి ఉంటాయి. లింక్ అయ్యి ఉంటాయి అన్నీను ఒకదాంతో ఒకటి. ఇది మీకు ప్రక్రియ మొత్తం అయిపోయేసరికి మీకు అర్థమవుతుంది. మీరు ఆఖరిలో సృష్టికర్తలవుతారు. ఇదెప్పుడవుతారంటే మన కర్మ శేషం నుంచి బయటకొచ్చేసేసాక, మనం ఎక్కువగా ఇప్పుడు గుండె స్థాయి నుంచి, ఇక్కడి నుంచి బ్రతుకుతున్నప్పుడు, అంటే ఇంక మనం మూలాధారం స్థాయి నుంచి బ్రతకట్ల. ఇక్కడి నుంచి బ్రతుకుతున్నాం. బ్రతికినప్పుడు మీరే సృష్టికర్త అయ్యి, మీ ఆనందం కోసం మీరు సృష్టిస్తారు. అంతేకాకుండా మనం ఏదైనా ప్రయత్నం చేసినా, ఆ ప్రయత్నం మనం ఆనందంగా చేయాలి. ఫలాపేక్షతో చేయకూడదు. అక్కడ నాకు అనుకున్నది అవుతుందా? అనుకున్నది అవుతే నేను ఆనందంతో పొంగిపోతాను. లేదంటే దుఃఖంలో నేను కుచించుకుపోతాను అంటే, అది మేనిఫెస్టేషన్ కిందకి రాదు. మీరు చేసే పని ఆనందంతో చేయాలి. పూర్తి మనస్సు పెట్టి చేయాలి. ఫలాపేక్ష వదిలేసి దానికి వచ్చే ఫలితాన్ని మీరు ఒక చిన్న పిల్లాడు లాంటి ఒక అమాయకత్వంతో దాన్ని చూడగలగాలి. అలా చూసినప్పుడు ఏంటంటే, మీరు సృష్టించిన దాంతో మీకు ఒక కర్మ అనేది అక్కడ మీరు సృష్టించుకోవట్లేదు. అంటే మీరు సృష్టికర్తగా బ్రతుకుతున్నారు గానీ, సృష్టికర్తగా బ్రతుకుతున్నప్పుడు మీకు కర్మ అనేది అక్కడ అంటట్లేదు. ఎందుకంటే మీకు ఆ ఫలితంతో సంబంధం లేదు. మీకు ఆ సృష్టించటమే మీకు ఆనందం. మన శరీర స్పందన పెరిగే కొద్దీ, మన మీదకి ప్రాణ అనేది దిగే కొద్దీ, మనలో ఈ మేనిఫెస్టేషన్ ఎబిలిటీ అనేది ఇంకా ఇంకా పెరుగుతుంది. మనలో ఈ వ్యానవాయువు ఆరిక్ ఫీల్డ్ అనేది బాగా ప్రవహిస్తున్నప్పుడు, అంటే టాప్ డౌన్ అవేకనింగ్ వాళ్ళకి అలాగ అవుతుంది. కొళ్ళేం జాగుతాం వాళ్ళకి అది సుషుమ్నాడిలోంచి పైకి వెళ్తుంది. పైకెళ్ళి వాళ్ళకి ఇటు నుంచి ఈ బ్రహ్మరంధ్రం నుంచి బయటకు వచ్చి మళ్ళీ ముందు ఒక ద్వారం ఉంటుంది. దాంట్లోంచి మళ్ళీ లోపలికి సర్క్యులేషన్ అవుతుంది ప్రాణం వాళ్ళకి వెన్ను లోపల నుంచి. అలా అయితే కూడా వాళ్ళు చాలా మేనిఫెస్ట్ చేయగలుగుతారు. ఇక్కడ ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే, మనం ఎన్నో చేసే ప్రయత్నం చేస్తాం గానీ, మనం ఒక సాక్షి మాత్రంగా చేసే ప్రయత్నం చేస్తాం ఇక్కడ. ఇంకా మనకక్కడ అది ఆహ్, మనం పెట్టిన శ్రమకి మనకి ఫలితం వచ్చిందా? రాలేదా? అంతా మనం ఆలోచించం. మనకి ఆ పని చేయటమే ఆనందం. మన ధ్యాసంతా పని మీదే ఉంటుంది. ఫలితం మీద ఉండదు. ఆ స్థితికి మనం వెళ్తాం. ఫలితం సరైన స్వీకరిస్తాం. అది మనకి మన ప్రతికూల ఫలితం వచ్చినా దాన్ని కూడా అంతే సమంగా స్వీకరిస్తాం. ఆ స్థితిలో ఉంటాం మనం. సృష్టికర్తలకి ముఖ్యంగా ఆ రకంగా బతకగలిగేటువంటి శక్తి ఉండాలి. అది ఆ శక్తి మనకి రావాలి అంటే ఒక రకంగా మనం డిటాచ్ అయిపోవాలి. ఫలితం నుంచి మనం డిటాచ్ అయిపోయినప్పుడు మనలో మేనిఫెస్ట్ చేయగలిగేటువంటి శక్తి ఇంకా ఇంకా పెరుగుతుంది. అంతేకాకుండా మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేయగలుగుతున్నారో, చేయదలుచుకున్నారో, మీరు దాన్ని రకరకాల టెక్నిక్స్ ద్వారా మీరు మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి తెలియజేయాలి. సబ్‌కాన్షియస్ మైండ్‌కి భాష అర్థం కాదు. సబ్‌కాన్షియస్ మైండ్ ద్వారానే మనం ఈ సృష్టితో మనం సంభాషిస్తాం. అంటే మన మెసేజెస్ మన సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి అవి లోపలికెళ్ళి, సబ్‌కాన్షియస్ మైండ్ ద్వారా అది బయట సృష్టికి వ్యక్తమవుతుంది. ఆ కోరిక. సబ్‌కాన్షియస్ మైండ్‌కి భాష అర్థం కాదు కాబట్టి, మీ ఒక్క కోరికని ఒక దృశ్య రూపంలో మీరు దాంట్లో పెట్టాలి. మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో. అంటే ఉదాహరణకి మీరు ఒక ఇల్లు కట్టుకోదలుచుకున్నారు. ఆ ఇంటి ఒక దృశ్యం ఉంది చూడండి. మీరు ఊహాగానాల్లో ఉన్నటువంటి దృశ్యం పదే పదే అది మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో పెట్టే ప్రయత్నం చేయాలి. అంటే ఊహించుకుంటూ ఉండాలది. ఆ ఊహించుకున్నప్పుడు రోజులో 2, 3 సార్లు తలుచుకున్నప్పుడు సబ్‌కాన్షియస్ మైండ్‌కి మీద అది ముద్ర వేస్తుంది. అంతేకాకుండా అఫర్మేషన్స్ అంటారు. అంటే మననం. అంటే నేను చేయగలను, నేను చేస్తాను అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మన మీద మనకి లోపల నమ్మకం లేదనుకోండి. మీకేమో ఇల్లు కట్టుకోవాలని ఉంది. కానీ నేను డబ్బు సంపాదించలేను, నా వల్ల కాదు, నేను చెయ్యలేను అని ఎక్కడో మీ మీద మీకు లోపల నమ్మకం లేదనుకోండి. సబ్‌కాన్షియస్ మైండ్‌లో లోతుల్లో మీ మీద మీకు నమ్మకం లేదు. అప్పుడు అదేమవుతుంది? మీ మీద మీకు నమ్మకం లేదు కాబట్టి
ఈ నమ్మకం లేకపోవటం అనేది మీ మీరు పెట్టే ఆలోచనకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. అందుకని ఇక్కడ అఫర్మేషన్స్ అనేవి కావాలి. అఫర్మేషన్స్ అంటే మననం చేసుకోవటం. నేను చేయగలను. నాకు ఎలాంటి సందేహం లేదు. నేను కష్టపడతాను. నేను సంపాదిస్తాను. నేను చేస్తాను అని చెప్పుకోవాలి. అప్పుడు అలా చెప్పుకుంటున్నప్పుడు ఏంటంటే, మన మీద మనకి అపోహలు, నమ్మకం లేకపోవటం లాంటిది ఏదో సబ్‌కాన్షియస్‌లో చాలా లోతులో నాటుకొని ఉన్నది. మనం మేనిఫెస్ట్ చేయాలి అనుకున్న దానికి అడ్డుగా రాదు. ఎందుకంటే మనం మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు మన మీద మనకి నమ్మకం లేదనుకోండి. మన మీద మనకి నమ్మకం లేకపోవటం మూలంగా మనం మేనిఫెస్ట్ చేయలేము. అది మనకే ఎదురు పనిచేస్తుంది. మన లోపల మనకి నమ్మకం లేకపోతే ఒక రకంగా మనమే అడ్డంకు సృష్టించుకుంటున్నాం మన లోపల. తర్వాత ప్రార్థన. ప్రార్థన ఏంటంటే మన శరీర స్పందనని పెంచుతుంది. ఒక భగవత్ ఆశీర్వచనం అనేది మనకి లభించేటట్టు చేస్తుంది. మనం ఏదొచ్చినా స్వీకరించేటువంటి శక్తి మనలో పెంపొందిస్తుంది. మనం ఎక్కువగా స్వీకృతిలో బ్రతికినప్పుడు మనం చాలా తేలిగ్గా మేనిఫెస్ట్ చేస్తాం. ఇదొద్దు, అదొద్దు, ఇలా కాదు, అలా కాదు అన్నప్పుడు అంత మేనిఫెస్ట్ చేయలేము. ఎందుకంటే మన వద్దు, వద్దు అని మనమే మనకి అడ్డు వేసేస్తున్నాం మనకి రావాల్సిన దానికి. తర్వాత నేను ముందు చెప్పినట్టుగా మనిషిలో వ్యక్తిగత స్వేచ్ఛ, స్వాతంత్రం ఎక్కువ ఉన్నప్పుడు ఆ మనిషికి మేనిఫెస్టేషన్ చేసే అబిలిటీ ఎక్కువ ఉంటుంది. ధైర్యం కూడా ఉండాలి. మనిషిలో మనిషిలో ఉండేటువంటి అతని దృక్పథం అనేది చాలా ఎక్కువగా అక్కడ ప్రభావితం చేస్తుంది. మనిషి మేనిఫెస్ట్ చేయగలుగుతాడా లేదా అనే దాని మీద. ఇంకోటి విశ్వంలో మూల సూత్రాలుంటాయి. ఈ మూల సూత్రాలతో మనల్ని మనం అనుసంధానం చేసుకుని దానికి తగ్గట్టుగా మనం బ్రతికినప్పుడు తేలిగ్గా మేనిఫెస్ట్ చేస్తాం. అంటే ఒక సూత్రం ఏమిటి అంటే మనకి ఎవరు మన నుంచి ఎవరు తీసుకోరు. అది మనకిక్కడ భౌతిక లోకంలో ఉన్నప్పుడు మనకలా అనిపిస్తుంది. మీకు రావాల్సింది మీకు పైనుంచి వస్తుంది. అది ఎవరో తీసుకొచ్చి మీకు ఈ బలానా మనిషి ఇస్తున్నాడు జీతం రూపంలో అంటే, రేపు మీరు ఈ ఉద్యోగం మానేసి ఇంకో ఉద్యోగం చేసినా మీకు డబ్బొస్తుంది. ఎందుకొస్తుంది? మీకు డబ్బు ఇచ్చేది మనిషి కాదు. పైన విశ్వం నుంచి మీకు ఈ మనిషి ద్వారా మీకు డబ్బొస్తుంది. కాకపోతే డబ్బు వచ్చేది విశ్వం నుంచి. అక్కడి నుంచి వచ్చేదానికి లోటు అనేది ఉండదు. అక్కడ అనంతం. అక్కడ ఉన్నటువంటి ధనం గాని, విద్య గాని, అక్కడ ఉన్నటువంటి జ్ఞానం గాని అది అనంతం అది. దానికి అడ్డు లేదు. అడ్డు ఏమిటి అంటే మనం స్వీకరించగలిగేటువంటి శక్తి మనలో లేకపోవటమే అడ్డు మనకి. కాబట్టి మనకి ఎప్పుడైతే అది అర్థమవుతుందో మనకి ధనం వచ్చేది పైనుంచి వస్తుంది నాకు. అది వీళ్ళు వాళ్ళు ఇచ్చేది కాదు. కాబట్టి వీళ్ళు వాళ్ళ ఆధీనంలోంచి నాకు డబ్బు ఉండటం మూలంగా నాకు డబ్బు రావట్లేని సంగతి మీకు అర్థమైందనుకోండి. ఒక రకంగా మీకు ఆ ఆలోచన పోతుంది. ఈ మనిషి దగ్గర పని చేయకపోతే నాకు డబ్బు రాదు. ఈ మనిషి దగ్గర ఉద్యోగం పోతే నేను పేదవాడిని అయిపోతాను అనే ఆలోచన పోతుంది. ఎప్పుడైతే మీకు ఆలోచన పోతుందో, ఎందుకంటే ఇది జ్ఞానం నుంచి వచ్చిన ఆలోచన భయాన్ని తీసేస్తుంది. తీసేసేసరికి మీకు ఆ ఉద్యోగం పోతే దానికన్నా ఇంకోటి తాతలాంటిది వస్తుందని మీరు అనుకుంటారు. ఎందుకంటే మీకు డబ్బు వచ్చేది ఇక్కడి నుంచి కాదు, పైనుంచి వస్తుంది. ఆ ఆలోచన మీలో ఉన్నప్పుడు ఎవరు మీది తీసుకోలేరు. మీదెప్పుడు మీకే వస్తుంది అన్న విషయం మీరు గ్రహించినప్పుడు మీరు అనవసరంగా ఎదుటి వాళ్ళతో పోటీకి వెళ్ళరు. ఎదుటి వాళ్ళని చూసి మీరు ఈర్ష్యపడరు. ఎదుటి వాళ్ళు ఆనందపడ్డప్పుడు వాళ్ళకి ఏదైనా వచ్చినప్పుడు మీరు వాళ్ళతో పాటు ఆనందపడతారు. మీరు చేసే పనులు విన్ విన్ సిట్యుయేషన్స్ అవుతాయి మీకు ఎదుటి వాళ్ళకి. ఎందుకు? ఇక్కడ మీకు జ్ఞానం ఉంది. నాకు డబ్బు వచ్చేది అక్కడి నుంచి. భాగ్యం, పేరు అన్నీ అక్కడి నుంచే వస్తున్నాయి. ఆ గ్రహింపు ఇది విశ్వం ఒక మూల సూత్రం అనుకోండి. చాలా మూల సూత్రాల్లో ఇది ఒక మూల సూత్రం అనుకోండి. అంటే భూమి మీద ఎలాగా మనకి మనిషి జీవితం అనేది ఏ రకంగా గడుస్తుందనే దానికి ఈ జ్ఞానం అనేది మీకు పై స్పందనకి వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు ఇంకా మీకు ఎవరితోనో పోటీ పడాలి, పక్కవాడికి రాకూడదు, ఇట్లాంటి ఆలోచన అనేవి అసలు ఉండవు. ఉండనప్పుడు ఇంకా తేలిగ్గా మీరు మేనిఫెస్ట్ చేయగలుగుతారు. ఇంకోటి మనిషిలో సరైన పాజిటివ్ తత్వం ఉండాలి. కొన్ని చోట్ల మనం రిస్కులు తీసుకోవాలి జీవితంలో. అంటే మీరు ఏదైనా వ్యాపారం పెట్టదలుచుకుంటే నేను ఉద్యోగం మానేస్తే నాకు కష్టం అయిపోతుంది. నేను ఉద్యోగం భద్రత ఇస్తుంది. నేను ఉద్యోగం మానను. నేను వ్యాపారం జోలికి పోను అని ఒక మనిషి అనుకోవచ్చు.
అతని స్నేహితుడు ఉద్యోగం మానేసి టక్కుమని వ్యాపారం పెట్టి పైకొచ్చేస్తాడు. అప్పుడు ఇతను బాధపడతాడు. కాకపోతే ఇతనికి ఆ ధైర్యం లేదు. సో ఎవరిలో అయితే కొద్దిగా ధైర్యం, తెగింపు ఉంటుందో, ఆలోచించి బుద్ధి పెట్టి నిర్ణయాలు తీసుకుంటారో వాళ్ళు తేలిగ్గా మేనిఫెస్ట్ చేయగలుగుతారు. ఇవన్నీ కలగలిసి ఉంటాయి. ఎవరిలో బుద్ధి ఎక్కువ పనిచేస్తుంది, స్పందన ఎక్కువ ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది. ఎంతగా మనం విశ్వనించి శక్తి అనేది ఆకర్షిస్తామో అన్ని అవకాశాలు కూడా మనం ఆకర్షిస్తాం. అంతేకాకుండా ఇవన్నీ మనకు వచ్చినప్పుడు వీటిని మనం సరిగ్గా వాడుతున్నామా, లేదంటే ఇవి మనకి రావటంతో మనకి అహంకారం వచ్చిందా, తప్పుడు మార్గంలోకి వెళ్ళామా? అంటే ఉదాహరణకి ఎవరైనా పేరు ప్రతిష్టలు వాళ్ళు మేనిఫెస్ట్ చేయదలుచుకున్నారనుకోండి, వాళ్ళకి వచ్చిందనుకోండి 10 మందిలో పేరు ప్రతిష్టలు, ధనం అన్నీ వచ్చేసాయి, ఫాలోయింగ్ వచ్చేసింది. వాళ్ళు గనక అహంకారంగా ఎగిరి వాళ్ళు వ్యసనాల జోలికి వెళ్ళిపోయి వాళ్ళు సరిగ్గా బతకలేదనుకోండి, వచ్చిందంతా పోగొట్టుకుంటారు. ఎవరిలో అయితే స్వీకరించగలిగేటువంటి శక్తి ఎక్కువ ఉంటుందో ఆ మనిషిలో అణుకువ ఎక్కువ ఉంటుంది. అణుకువ ఎక్కువ ఉన్నవాడు వచ్చిందని పోగొట్టుకోడు. ఎందుకంటే అణుకువ మనిషిని పై స్పందనలో ఉంచుతుంది. అహంకారం మనిషి స్పందన కిందకి లాగేస్తుంది. కాబట్టి వచ్చింది పోగొట్టుకుంటాడు. ఎవరిలో అయితే అణుకువ అనేది ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ఎంత వచ్చినా కూడా వాళ్ళు కాళ్ళు నిలకడగా నేల మీదే ఉన్నాయో, ఎగిరెగిరి పడట్లేదు, అలాంటి వాళ్ళకి ఇంకా 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 వస్తుంది. ఎందుకంటే ఒక రకంగా వాళ్ళు మేనిఫెస్టేషన్కి తలుపులు తెరిచేశారు. అక్కడ వాళ్ళు ఎంతైనా మేనిఫెస్ట్ చేసుకోగలుగుతారు. మనకి మేనిఫెస్టేషన్ పవర్ మనలో పెరిగే కొద్దీ, అంటే మనం ఇప్పుడు సృష్టికర్తలు అవుతున్నాం. మనం ఆధ్యాత్మిక ప్రక్రియ తీసుకుంటే ఆఖరిలో మనం ఇదే అవుతాం. ఎందుకంటే ఆఖరిలో సాక్షి మాత్రంగా మనం లోకాన్ని చూడటం, లోకాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉండటం, తేలిగ్గా అన్నిటిని ఆకర్షించగలిగేటువంటి శక్తి సిద్ధులతో సహా అన్నీ మనకి వచ్చినప్పుడు ఏంటంటే మనం సృష్టించగలుగుతాం. వ్యాపారాలు సృష్టించగలుగుతాము, కొత్త పనులను సృష్టించగలుగుతాం, విద్యను సృష్టించగలుగుతాము, లేదు అంటే అవకాశాలని సృష్టించగలుగుతాం, లేదంటే జ్ఞానాన్ని పంచగలుగుతాం. ఇలా చేయగలిగేటువంటి శక్తి మీకు ఆ స్థాయిలో వస్తుంది. అప్పుడు మీరే సృష్టికర్త అవుతారు. కానీ ఇక్కడ మీరు సృష్టికర్త అయ్యేది ఎందుకు అంటే ఆ సృష్టించే ఆనందం కోసం మీరు సృష్టికర్త అవుతారు. ఇక్కడ ఏమవుతుందంటే ఇది హృచ్చక్ర. హృచ్చక్ర ఇక్కడ ఉంటుంది ఎడం వైపున. హృచ్చక్రాలో మీకు అక్కడ ఒక వృక్షం ఉంటుంది. ఆ వృక్షం ఇట్లా మెరుస్తూ మీకు మీ శక్తి ఈ స్థాయికి వచ్చినప్పుడు టాప్ డౌన్ అవేకనింగ్ వాళ్ళకు కూడా కనిపిస్తుంది, కుండలిని జాగృతం అయిన వాళ్ళకు కూడా కనిపిస్తుంది. మీరు ఈ సినిమా చూసుంటారు, అవతార్ మూవీ. అవతార్ మూవీలో ఇంగ్లీష్ సినిమాలో మీకు అక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది, పెద్ద వృక్షం. దానికి ఊడలు వేలాడుతూ ఉంటాయి, అది కాంతిలో అలా మెరిసిపోతూ ఒక వృక్షం ఉంటుంది. అలాగే ఉంటుంది ఈ వృక్షం చూడటానికి. ఈ వృక్షాన్ని నేను చూశాను. అయితే ఈ ఋచక్రలో ఉండేటువంటి ఈ వృక్షం ఏంటంటే మన అన్ని కోరికల్ని తీర్చేటువంటి వృక్షం. దాని కింద ఒక సింహాసనం ఉంటుంది. అక్కడ మీ ఇష్ట దైవం అనేది ఆ సింహాసనంలో కూర్చుని ఉంటారనమాట. ప్రక్రియ మొత్తం అయిపోయాక మీ ఇష్ట దైవం వచ్చి ఇక్కడ మీ గుండెల్లోనే కూర్చుంటారు. అయితే అన్నిటినీ సృష్టించుకోగలిగేటువంటి శక్తి మనలోనే ఈ హృత్ పద్మలో ఇక్కడ ఉంటుంది. మన శక్తి ఎక్కువగా ఈ భాగంలో పనిచేస్తున్నప్పుడు ఈ చెట్టు అక్కడ ఉండటం మూలంగా కల్పవృక్షం అనుకోవచ్చు మనం. అది మనకి ఇక్కడ ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళగా ఉంటుంది. మనం చాలా ఏం కావాలంటే అది మనం మేనిఫెస్ట్ చేసుకోగలుగుతాం. అయితే ఇక్కడ మనం మేనిఫెస్ట్ చేసేది మన ఆనందం కోసం చేస్తున్నాం. శివుడు ఎందుకు సృష్టించాడు అంటే తన ఆనందం కోసం సృష్టించాడు ఈ లోకాన్ని. ఆ సృష్టించటమే ఆనందం. అదే రకంగా మనం ఆ స్థాయికి వెళ్ళేసరికి మనకి సృష్టించాము అంటే దానికి పెద్ద మనకి ఏదో చేసేయాలనో లేకపోతే ఏదో ఫలాపేక్షకు మనం సృష్టించాం. ఆ స్థాయిలో మనకి సృష్టించడానికి పెద్దగా ప్రేరణ స్ఫూర్తి కూడా అవసరం లేదు. అది మీ తత్వం అయిపోతుంది. మీరు అలాగే బ్రతుకుతారు ఆ స్థాయిలో. అక్కడ మీరు ప్రేమమూర్తిగా, జ్ఞానమూర్తిగా, సృష్టికర్తగా బ్రతుకుతారు. ఆఖరికి మీ సహజ గుణమే సృష్టించడం అయిపోతుంది. ఆ సృష్టించడం ఎందుకు అంటే ఆనందం. ఆ సృష్టించడంలోంచే మీకు చాలా ఆనందం కలుగుతుంది. అప్పుడు మీరు శివుడు అనుభవించే ఆనందాన్ని మీరు అనుభవిస్తారు. అది నిజమైన మేనిఫెస్టేషన్ పవర్. అది ఆఖరిలో ఈ ప్రక్రియ అయిపోయిన ఆఖరిలో అది సహజంగా మనిషిలో వచ్చేటువంటి గుణం.
ఉంటానండి. నమస్కారం.